పిన్ యూనివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉద్యోగాలు కల్పిస్తామని ఘరానా మోసం. రెండు లక్షలు చెల్లిస్తే నెలకు 20,000, ₹1,00,000 కడితే నెలకు 10,000 జీతం పేరుతో టోకరా. సంస్థ ఎండి మాయమాటలు నమ్మి 240 మంది ఉద్యోగం కోసం ₹1,00,000 చెల్లింపు. ₹45 మంది ఉద్యోగులకు సంస్థ ద్వారా గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ ఇప్పించి లోన్ల ద్వారా వచ్చిన నగదు పిన్ యూనివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మీసాల దుర్గా ప్రసాద్ తమకు తెలియకుండా విత్డ్రా చేశారని బాధితులు ఆవేదన. కానరాని ఎండి మీసాల దుర్గా ప్రసాద్ గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ చెల్లించాలని 45 మందికి బ్యాంక్ నుండి ఒత్తిడి. మోసపోయామని పోలీస్ స్టేషన్ల చుట్టూ బాధితులు ప్రదక్షిణలు. నమస్తే, నా పేరు బెన్నాస్వామి. కొయ్యూరు మండలం, అల్లూరు జిల్లా చెందిన ఆదివాసీ గిరిజన సంబంధించిన వ్యక్తిని. ఇలాగ పిన్ యూనివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జాబులు ఉన్నాయని చెప్తే వచ్చాము. మండలంలో పనిచేయడానికి 2 లక్షలు కడితే 20,000 జీతం ఇస్తామని చెప్పారు. అది కూడా డిపాజిట్ కింద, సెక్యూరిటీ అమౌంట్ కింద 2 లక్షలు కట్టించుకున్నారు. అది 6 నెలల్లోనూ సంస్థలోనూ ఇచ్చేస్తా అనేసి తీరా మూసి ఆ డబ్బులు ఇవ్వలేదు. నెల జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఒక 4 నెలలు మాత్రమే 20,000 చొప్పున ఇచ్చారు. తర్వాత జీతాలు ఇవ్వలేదు. డబ్బులు కూడా అడుగుతుంటే ఇదిగో ఇస్తాము, అదిగో ఇస్తామని చెప్పేసి ఇంకా అమౌంట్ రాలేదు, అలా రాలేదు అనేసి తప్పించుకునే వాళ్ళు. జీతాలు గురించి అడిగితే కంపెనీ సరైన నడవట్లేదు కదా, 6 నెలలు గడిచిపోయి 3 నెలలు గడిచిపోయి మొత్తం ఒకసారి ఇస్తామని చెప్పేవాళ్ళు. మీకు ఫ్యూచర్లో మంచి జీతం ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది, ఇల్లులు కట్టిస్తాము, కార్లు వస్తాయని ఎన్నెన్నో మాయమాలు చెప్పారు. చెప్పి చివరికి డబ్బులు అడుగుతుంటే జనవరి నెల నుండి స్విచ్ ఆఫ్ చేసుకొని రాకపోవడము, మాట్లాడకపోవడము, కాంటాక్ట్ లేకపోవడం చేశారు. ఫోన్లో అప్పుడప్పుడు వాట్సాప్ కాళ్ళు వచ్చి మీకు ఇలాగిస్తాము, డబ్బులు కడతాము, కేసు పెట్టారు కదా, కేసు తీసుకోండి, కేసు తీసుకుంటేనే వస్తాము, లేకపోతే మీకు కృష్ణారావు గారు కదా మీకు అన్ని చేస్తున్నారు, కృష్ణారావు గారు ఇస్తారు అన్నట్టు ఏ మాటలు చెప్పుకుంటూ వస్తున్నారు. నేను చాలాసార్లు అడిగాను, కంపెనీ నీది, లాభాలు వచ్చినా మీరే లాభపడతారు, ఒక నష్టపోయినా మీరు పడాలి, మేము జీతంకి జాయిన్ అయ్యాం, జీతాలు ఇవ్వలేదు, కనీసం మేము కట్టిన డబ్బులని ఇవ్వండి అనేసి చాలాసార్లు అడిగాము. అయినా ఏదో మాయమాటలు చెప్తూ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా కేసు తీసుకుంటేనే వస్తాను, లేకపోతే ఇవ్వను, మీ డబ్బులు ఎవరు కడతారు కట్టుకోండి అన్నట్టు మాట్లాడుతున్నా కానీ మా ముందుకు రావట్లేదు. ఇలా కేసులు పెడతానని చెప్పినా కానీ భయపడట్లేదు. వాట్సాప్లో వస్తున్నారు, ఏదో మాటలు చెప్తున్నారు, మళ్ళీ తప్పించుకుని పోతున్నారు. ఎటువంటి స్పందన లేదు. ఇదంతా ప్రభుత్వానికి తెలియాలనేసి పోలీస్ స్టేషన్కి, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము, అలాగే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఇదంతా ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి అతనికి పట్టుకొని మాకు అందరికీ న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాము. దయచేసి ఈ ప్రభుత్వం ఇలాంటి ఈ మోసపూరితమైన కంపెనీలు తీసుకొచ్చిన వాళ్ళ పైన చట్ట పద్ధతిలో కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు ఎంత కట్టారమ్మా? అసలు మీరు ఎప్పుడు కట్టారు? నేను 2 లక్షలు కట్టానండి. ఎప్పుడు? ఉన్నాడు అప్పుడు అతనండి, పరాల్లో ఉన్నాడండి. డిసెంబర్ ఎప్పుడు, మే 6, 2023 నుండి 2 లక్షలు కట్టించుకున్నారండి. 20,000 జీతం ఇస్తామనేసి మండలంలో మండల క్యాషియర్గా మీకు 20,000 జీతము, మీ మండలాల్లో డబ్బులు ఇవ్వటము తీయటం మీ కిందన ఉన్న గ్రామస్తులకి అందజేయటం అని చెప్పారు. 2 లక్షలు కట్టించుకున్నారు. 6 నెలలు ఇస్తాను, తిరిగి ఇవ్వలేదు. ఇలాగా ఇప్పుడు మన గిరిజన ప్రాంతం ఓన్లీ పాడేరు ఏజెన్సీ అవ్వచ్చు, అల్లూరు జిల్లా నుంచి అవ్వచ్చు, ఎంతమంది కట్టించవచ్చు సుమారు? ఇలాగా ఎంప్లాయీస్ అయితే 200 వరకు ఉన్నారండి. ఎంతమంది అమ్మా? 240 మందిలో మాకు లోన్ వచ్చింది. లోన్ తీసుకున్న వాళ్ళు 45 మంది సార్. 45 మంది దగ్గర గోల్డ్ లోను, పర్సనల్ లోను, కొంతమందికి కారు, నేను స్కూటీ తీసుకున్నాను సార్. మళ్ళీ నాకు గోల్డ్ లోన్ కోసం నమ్మించి అతను నా గోల్డ్ తీసుకొని తాడు, చైను, 2 ఉంగరాలు తీసుకొని వేరే బ్యాంకులో తాకటేసుకొని అతని అకౌంట్లోనే ఆ అమౌంట్ అతను తీసుకున్నారు సార్. తీసుకొని
మా అమౌంట్ అయినా నాకు ఇచ్చేయండి, నాది రిలీజ్ చేసేయండి, గోల్డ్ ఇవ్వండి అంటే ఇప్పుడు కృష్ణారావు సార్ మీద మీరు ఏదో ప్లాన్ వేసుకున్నారు కదా, మీరు నేను ఎలాగ ఇస్తాను అతనికి అడుగు ఇది అది అని అతను వాట్సాప్ కాల్ వచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది సార్. కృష్ణారావు అంటే ఎవరు? కృష్ణారావు సార్ అంటే ఇతను సార్. మేము ఏం అడిగినా ఏం చెప్పినా ఇతని మీదకే నెట్ పెట్టేస్తున్నారు సార్. ప్రతిదీ డిపాజిట్ కూడా నేను 2 లక్షలు కట్టాను సార్. ఆ డిపాజిట్ కట్టింది కూడా మాకు ఇవ్వలేదు సార్. నేను ఇచ్చానని అతన్ని నింద చెప్తున్నారు సార్. అంటే నాకు ఇచ్చినట్టు ఒక లెటర్ నా షాప్లో వచ్చి ఆ ప్రూఫ్ ఉంది సార్. ఆ ఫోటో తీసుకొని ఆ లెటర్ సబ్మిట్ చేసుకున్నారు, కానీ నాకు చేతికి అయితే డబ్బులు ఇవ్వలేదు సార్. ఆ విధంగా అతను చాలా మోసం చేసి మా ఇండివిజువల్ డబ్బులు కూడా అతను తీసుకొని వెళ్ళిపోయారు సార్. అతనికి నమ్ముకొని అలా కట్టాను సార్. నాకు యూనివర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో నాకు ఎంసీగా నాకు జాయిన్ చేసుకున్నారు సార్. అప్పుడు నేను 2 లక్షలు నేను డిపాజిట్ కట్టాను సార్. నమస్తే అండి, నా పేరు కృష్ణారావు. పిన్ యూనివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను ఒక పర్సన్ని. ఆ పిన్ యూనివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టిన తర్వాత ఆయన 2 లక్షలు ఇస్తే 20,000 జీతం అని, ₹1,00,000 ఇస్తే 10,000 జీతం అని చెప్పి సుమారు ఇక్కడ పాడేరులో 40 మంది వరకు జాయిన్ చేసుకొని ఉంటారు. జాయిన్ చేసుకున్న తర్వాత అందరినీ శాలరీ అకౌంట్ చేసుకుంటే నేను శాలరీ వేస్తానని చెప్పి శాలరీ అకౌంట్కి పనిచేసిన వాళ్ళకి 10,000 ఇచ్చి డమ్మీ శాలరీ కింద ఆయన ఒక్కొక్కరికి 80,000, 60,000, 1,20,000, 2 లక్షల చొప్పున ఈ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని శాలరీ కొట్టేవారు. శాలరీ కొట్టిన తర్వాత ఆ శాలరీ పే స్లిప్పులతో మాకు అందరినీ కూడా ఒకరు 10 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు ఇలాగా లోన్లు మొత్తం ఒక 40 మంది వరకు లోన్లు చేశారు. మాకు ఎవరికి ఓటీపీలు రాకుండానే ఒకవేళ వచ్చినప్పటికీ కూడా వాళ్ళని ఏదో కారణం చేత ఓటీపీ చెప్పండి, కంపెనీ తాలుగా ఓటీపీ వచ్చిందని చెప్పి ఆ ఓటీపీలు తీసుకొని అమౌంట్ విత్డ్రా చేసుకోవడం జరిగింది. అలాగా ఇటువంటి విషయాలన్నీ కూడా నేను మాకు ఈఎంఐ లోన్ తీసుకున్నారు, ఈఎంఐలు కట్టలేదని, క్రెడిట్ కార్డులు తీసుకున్నారు, క్రెడిట్ కార్డులు బిల్లు కట్టలేదని డిమాండ్ చేయడం వలన ఆయన మెయిన్ టార్గెట్ ఈయనే నా కంపెనీ పాడు చేసేటన్న ఉద్దేశంతో కృష్ణారావుని అడగండి అని చెప్పి మా తోటి ఎంప్లాయీస్ అందరినీ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళనే అడుగుతారు తప్ప నాకైతే అడగడానికి కూడా లేదు, నేను తీసుకోలేదు. కాబట్టి క్రెడిట్ కార్డులు ఆయన దగ్గర ఉన్నాయి, ప్రజెంట్ పాస్బుక్లు ఆయన దగ్గరే ఉన్నాయి, అకౌంట్ చేసినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. చాలామందికి అయితే ఆ క్రెడిట్ కార్డు అడ్రస్ కూడా ఆయన కిందిన ప్రతిపాడు కానీ నర్సపట్నం కానీ అక్కడ అడ్రస్లతో ఆయన క్రెడిట్ కార్డు తెప్పించుకొని, క్రెడిట్ కార్డు వచ్చిందంటే కస్టమర్ ఇంటికి రావాలి, కానీ క్రెడిట్ కార్డు ఇంటికి రాకుండానే వాళ్ళు వేరే అడ్రస్లతో తెప్పించుకొని కార్డు తీసుకొని అవి అంతా కూడా వాడేసుకున్నారు. వాడుకున్న తర్వాత అవి కట్టట్లేదని డిమాండ్ చేయడం వల్లనే నా మీద ఆరోపణలు చేస్తున్నారు. మీ మీద ఆరోపణ చేయటం కారణం అడిగాను నేను, అసలు ఏంటి? నా మీద మెయిన్ కారణం ఏంటంటే క్రెడిట్ కార్డులు కట్టలేదని చెప్పి నేను ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చాను. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏ విషయం అయితే బయటకు తీసుకొచ్చానో అంతా కూడా కంపెనీ పాటు చేసింది ఏనే అని చెప్పి నా మీద ఒత్తిడి తెచ్చి ఆయన అడిగాను అని పేరు చెప్పి నా మీద చెప్తున్నారు. అయితే పాడేరులో 2023 సంవత్సరంలో పిన్ యూనివర్సిటీ ప్రైవేట్ కంపెనీ అని మీసాల దుర్గాప్రసాద్ ఆయన ఈ చిన్న మినీ బ్యాంకింగ్ కింద తీసుకొచ్చి ఇక్కడ మా ఆదివాసీ నిరుద్యోగులు అయినటువంటి మా గిరిజనులందరికీ కూడాను ఇన్వెస్ట్మెంట్ కింద 2 లక్షలు కడితే 10,000 రూపాయల జీతం, ₹1,00,000 కడితే 10,000 రూపాయల జీతం, 2 లక్షలు కడితే 20,000 రూపాయల జీతం అని చెప్పి వాళ్ళందరినీ కూడా మాయమాట చెప్పి ఇక్కడ ట్రైబల్ అమ్మాయిని చేసుకొని మరి ఇక్కడ ట్రైబల్తో చాలామందితో కలిసిమెలిసి మమ్మల్ని నమ్మించి ఇక్కడ ఉన్నటువంటి మా ఆదివాసీ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాల పేరట బ్యాంకు లావాదేవీల కింద ఆయన జాబుల కింద చేర్పించి చాలామంది దగ్గర 2 లక్షల రూపాయలు ఆయన తీసుకోవడం జరిగింది. గోల్డ్ స్కీమ్ అని పెట్టి ఆ డబ్బులు కూడా ఆయన మోసం చేసి ఇలాగా మొత్తం 40 మంది బాధితుల దగ్గర నెల శాలరీ కింద క్రియేట్ చేసి ఆన్లైన్ చేసి వీళ్ళకి తెలియకుండా ఓటీపీలు రాకుండా వీళ్ళ అకౌంట్లు కానీ వీళ్ళ క్రెడిట్ కార్డులు కానీ వీళ్ళు బ్యాంక్ పుస్తకాలు కూడా మొత్తం అన్నీ కూడా ఆయన దగ్గర ఉంచుకొని ఒక్కొక్కరి పేరు మీద 10 లక్షలు, 5 లక్షలు, 15 లక్షల రూపాయలు లోన్లు డ్రా చేసుకొని కంపెనీ కింద పెట్టుబడి పెట్టి ఇప్పటికి సుమారు 7 మాసాల నుంచి ఆయన పరారులో ఉన్నాడు. మరి ఈ పరారులో ఉండడం అంటే ఈ బ్యాంకు వాళ్ళు కానీ క్రెడిట్ కార్డు వాళ్ళు అందరూ వచ్చి వీళ్ళని ఒత్తిడి చేయడం మూలంగా ఈ విషయం తెలుసుకొని బాధితులందరూ కూడా మాకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో లావాదేవీ అని అనుకొని కలెక్టర్ జిల్లా ఎస్పీ వారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు
అలాగే మరి పాడేరు సిఏ గారికి మరి నోటీసులు జారీ చేయడంతో పాడేరు సిఏ గారు, పాడేరు ఎస్ఐ గారు ఈరోజు పిలిచి మరి దీని మీద విచారణ చేయడానికి మా బాధితులందరినీ పిలిపించి ఈ కేసుపై పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ మీసాల దుర్గాప్రసాద్ అనేవాడు మాకే కాదు చాలామందికి మోసం చేసినట్టు ఇప్పుడు మాకు ఈ నోటీసులో రావడం జరిగింది. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా ఈ క్రెడిట్ కార్డులు కానీ మరి అలాగే బ్యాంకు లోన్లు కానీ మిగతా అన్ని బ్యాంకుల నుంచి తీసుకున్నట్టు ఈ పాస్ పుస్తకాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి, మా ఏటీఎంలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన అరెస్ట్ చేసి అలాగే ఈ కంపెనీకి డైరెక్ట్ అయినట్టు వాళ్ళని కూడా మీద చర్యలు తీసుకొని ఈ 40 మంది బాధితులు కూడా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.